ఒకప్పుడు అంత సోయి లేక సైబర్ మోసాలల్లా చిక్కుండొచ్చు గాని నిన్నీయాల జనాలు సుత మస్తు తెలియకొచ్చిండ్రు. నెరి పలక ఫోన్లు వచ్చినాక ఏ లింకు ఒత్తాలే ఏ లింకు ఒత్తద్దనే ముచ్చట్లయితే బగ్గా నేర్చుకున్నారు. అయితే ఎంత తెలివి కల్లోడైనా ఎన్నో తాన బోర్ల పడుతుంటాడు. ఏపీలా ఓ ఎమ్మెల్యే సాబు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిండు. మరి గా ఎమ్మెల్యే ఎవలు సైబర్ నేరగాళ్లు గా సారినెట్ల మోసం చేసిండ్రో తెలవాలంటే ఇక ఈ ముచ్చట చూడాలి. అయ్యో పోలవరం ఎమ్మెల్యే సిర్రి బాలరాజు అన్నకు సైబర్ నేరగాలు ఎంత పెద్ద సిల్లేసిరో చూడురమ్మా. అన్న ఫోన్కు ఎవరో దొంగవాడు వేగాలు ఓ లింకు పంపిరాట. సార్ మీరు ట్రాఫిక్ చలాన్ కట్టేది ఉంది సార్, అది ఎమ్మడే కట్టుకోరి అని లింక్ పంపితే పాపం దాన్ని వెనక ముందు చూడకుండా వచ్చినాడ ఎమ్మెల్యే. అంతే జర్ర సేపట్ల సార్ ఖాతాలకించి 12 లక్షల రూపాయలు ఉసిపాటాక అయినాయి. సీన్ కట్ చేస్తే 12 లక్షల రూపాయలు డ్రా అయినట్టు మెసేజ్ కూడా వచ్చిందట. దీంతో లింక్ వచ్చి మోసపోయినని సోయికొచ్చిన ఎమ్మెల్యే ముచ్చట మూడో చెవులో పడకుండా పోయి జీలుగు మిల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిండు. ఇక కేసు కట్టిన పోలీసులు లింకు ఏ తహసీల్గాడు పంపిండు, ఏ నెంబర్కి ఎంచి పంపిండు అనే ముచ్చట్లు అన్ని అరుచుకుంటారు. చూడు రే ఎమ్మెల్యేలను ఎట్లా బోల్తా కొట్టించుర్రో. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే ఇటు హైదరాబాద్ పట్టణంలో ఇంకో పెద్ద మోసం అయింది. ఓ డీజీపీ మనవరాలు 18 కంపెనీలకు డైరెక్టర్ అట. అయితే ఆమె ఫోటోతోని ఓ ఫేక్ వాట్సాప్ పుట్టించిన సైబర్ నేరగాళ్ళు వాళ్ళ పైసలు ముచ్చట చూసి అకౌంటెంట్కు 1,20,00,000 రూపాయలు అర్జెంటుగా పంపు అని మెసేజ్ పెట్టినట. ఇక ఆ మెసేజ్ చూసిన సదరు అకౌంటెంట్ నిజమే మేడమే పంపమంటుంది కావచ్చు అనుకుని దన్ను అని ఒకటే పాలి 1,20,00,000 రూపాయలు పంపిండు. అయితే వెంటనే మోసం బయట వల్లే అడిగినన్ని పైసలు వెంటనే పంపిరు కాబట్టి మళ్ళీ 10 లాగుదామని 4 రోజుల తర్వాత మళ్ళీ అదే మెసేజ్ పెట్టిరట. అగో అప్పుడు సోయికొచ్చిన అకౌంటెంట్ మేడం ఇది మీరేనా అని అడుగుతూనే అప్పుడు బయటపడ్డది అసలు సంగతి. దీంతో పోయా మోసం అని సోయికొచ్చిన మేడం గారు సీదా పోయి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిందట. చూడ్రే అడ్డమైన లింకులు వస్తే ఎంత మోసమైందో. అందుకే ఫోన్లలోకి వచ్చే అడ్డమైన మెసేజ్లు లింకులు ఒత్తకూరి సుమా మీ కథ సుత గిట్లనే అవుతుంది. తస్మాత్ జాగ్రత్త మరి.